నమస్తే. ఒకసారి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చి, ఇక్కడ ఒక కాలనీ ఏర్పాటైంది, కాలనీ ఏర్పాటు చేసుకున్నాం, దానికి హిందూ కాలనీ అని పేరు పెట్టుకున్నాము, మీరు ప్రారంభించాలి, కాలనీ ప్రారంభోత్సవానికి మీరు రావాలి అని ఇన్వైట్ చేశారంట, ఆహ్వానించారంట. అప్పుడు హెడ్గేవార్ అన్నారంట, హిందూ కాలనీ ఏంటి, అదెందుకు పెట్టారు, ఆ పేరు ఎందుకు పెట్టారు, కొత్తగా హిందూ అని ఎందుకు చెప్పుకోవాలి, ఇది హిందూ రాష్ట్రమే కదా, ఇది హిందుస్థానే కదా, ఇది హిందూ దేశమే కదా, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరం కూడా హిందువులమే కదా, మళ్ళీ కొత్తగా హిందూ కాలనీ అని ఎందుకు అంత ప్రత్యేకంగా ఆ పేరు పెట్టినట్టు అన్నారంట. అయితే ఇంచుమించు అదే మాట, అలాంటి మాటే ఇన్నేళ్లకు మళ్ళీ ప్రస్తుత సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ అన్నారు. ఇదేమో స్వతంత్రానికి పూర్వం హెడ్గేవార్ అన్న మాట. ఇన్నేళ్లకు ఇప్పుడున్న సర్సంఘచాలక్ ఆర్ఎస్ఎస్ 100 years సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమాల్లో మాట్లాడుతూ ఆయన అన్నారనమాట, ఇది హిందూ రాష్ట్రమే, ఎవరు ప్రత్యేకంగా అధికారికంగా అంటే ప్రత్యేకంగా ప్రకటించక్కర్లేదు, ఎవరు గుర్తు చేయక్కర్లేదు, చెప్పక్కర్లేదు, ఇది హిందూ రాష్ట్రమే అన్నారు ఆయన. మధ్యలో వీర్ సావర్కర్ అదే మాట అన్నారు. హిందువుకు ఒక అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు ఆయన, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే అన్నారు. ఆ సింధు సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూ పుణ్య భూశ్చైవ సవై హిందూ రీతి స్మృత. సావర్కర్ అన్నమాట, ఆ సింధు నుంచి ఈ సింధు వరకు, అంటే ఆ సింధు నది నుంచి ఇక్కడున్న సముద్రం, ఈ చివరన ఈ కొననున్న ఈ సముద్రం వరకు ఈ నేలను ఎవరైతే మాతృభూమిగా భావిస్తారో వాళ్ళందరూ కూడా హిందువులే అన్నారు. అందుకని హిందూ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు, ప్రపంచం గుర్తించింది దీన్ని హిందుస్థాన్గా, హిందూ రాష్ట్రగా. నిజమే కదా, అంతే కదా. డాక్టర్ మోహన్ భగవత్ కూడా అదే చెప్పారు. ఇప్పుడు కాదు, ప్రపంచం వందల వేల ఏళ్ల క్రితమే దీన్ని హిందూ దేశంగా గుర్తించింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరో అనక్కర్లేదు, మనం చెప్పుకోక్కర్లేదు, ప్రత్యేకంగా హిందుస్థాన్ అని పిలుస్తోంది ప్రపంచం ఎప్పటి నుంచో. హిందూ అనే పదం వల్లే ఈ దేశానికి హిందుస్థాన్ అనే పేరు వచ్చింది. అయితే సరే, అంతకుముందు రకరకాల పేర్లు, ఆర్యావర్తము, భరతఖండము, ఇవన్నీ చేస్తే కొన్ని వందల ఏళ్ల నుంచి కూడా హిందూ అనేది ఒక స్థిరపడిపోయింది కదా. ముఖ్యంగా శివాజీ నుంచి, హిందూ పదపాదశాహి శివాజీ అంటే శివాజీ పట్టాభిషక్తుడైన తర్వాత హైందవి స్వరాజ్ నినాదంతో ఈ దేశాన్ని ఏకం చేయాలని, ఏకఛత్రం కిందికి తీసుకురావాలని ఛత్రపతి శివాజీ ఆ నినాదం తీసుకుని పట్టాభిషక్తుడైన తర్వాత మరింతగా అంటే ఒక ఏకీకృతంగా సాంస్కృతికంగా స్థిరపడిపోయింది హిందూ అనే పదం, హిందుస్థాన్, హిందూ రాష్ట్ర, అంతే కదా. ఒక సాధికారిత ఏర్పడ్డదని చెప్పొచ్చు. శివాజీ పట్టాభిషక్తుడైన తర్వాత దానికి ఒక హిందుస్థాన్ అనే దానికి ఒక సాధికారత ఏర్పడ్డది, హిందుత్వకు. ఆ తర్వాత అది ఆ హిందూనే ఒక సాంస్కృతిక ఏకత్వంగా కొనసాగుతూ వచ్చింది. ఆ హిందుస్థాన్ గానే అతిపెద్ద దేశంగా, ఏషియాలోనే ప్రపంచంలోనే ఒక పెద్ద దేశంగా, అగ్రదేశంగా ప్రపంచం కూడా గుర్తించింది. హిందూ అనేది ఒక మంత్రం అయిపోయింది, ఒక బీజాక్షరంకున్నంత శక్తి హిందూకుంది. ఎందుకన్నానంటే మధ్యలో కొంచెం, ఇక మళ్ళా కొత్తగా చెప్పక్కర్లేదు కదా, మధ్యలో ఇండియా అయిపోయింది, ఇండియన్ చేసేసారు కొందరు, హిందుస్థాన్ని ఇండియన్ చేసేసారు కొందరు. హిందూగా ఉన్నంత వరకు అఖండంగా ఉంది ఈ దేశము, హిందుస్థాన్గా ఉన్నంత వరకు, హిందూ రాష్ట్రగా ఉన్నంత వరకు అఖండంగా ఉన్న ఈ దేశం, భారతదేశం పేరు మారిన తర్వాత, ఇండియా అయిపోయిన తర్వాత ముక్కలైపోయింది. ఇప్పుడు మళ్ళీ హిందుస్థాన్గా ప్రపంచం మళ్ళీ హిందుస్థాన్గానే గుర్తిస్తోంది, ఇది హిందూ రాష్ట్రగానే ప్రపంచం గుర్తిస్తోంది. విడిపోవడమే, హిందుస్థాన్ పాకిస్తాన్గా విడిపోయింది, పాకిస్తాన్ ఒక ముక్క, హిందుస్థాన్ ఒక ముక్క. శత్రు దేశాలు, ప్రత్యర్థి దేశాలు కూడా హిందుస్థాన్ అనే అంటాయి భారత్ని. అందువల్ల ఇప్పుడు మళ్ళీ కొత్తగా హిందూ రాష్ట్ర, ఇది హిందుస్థాన్ అని కొత్తగా అనుకోక్కర్లేదు. ఇప్పుడు నా పేరు దేవిక, నా పేరు అదే అయినప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు, నేను అదే అని మీ అందరికీ తెలిసినప్పుడు ప్రత్యేకంగా నేను వచ్చి మళ్ళీ నా పేరు దేవిక అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇది హిందుస్థానే, హిందూ రాష్ట్రమే అయినప్పుడు ఎందుకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవడం? హిందూ కాలనీ ఎందుకన్నప్పుడు హెడ్గేవార్ అన్నారు, హిందూ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవడం ఎందుకు, ఇది హిందూ రాష్ట్రనే అని ఇప్పుడు మోహన్ భగవత్ అన్నారు. అది హిందూగానే అస్తిత్వంలో ఉంది, హిందూ రాష్ట్రగానే, హిందుస్థాన్ గానే అది హిందూగానే అస్తిత్వంలో ఉంది, హిందూ రాష్ట్రగానే అస్తిత్వంలో ఉంది, హిందూ దేశంగానే అస్తిత్వంలో ఉంది, హిందుస్థాన్గా ఇది అస్తిత్వంలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవడం ఎందుకు అంటే శివాజీ అన్నారు, వీర సావర్కర్ అన్నారు, డాక్టర్ హెడ్గేవార్ అన్నారు, ఇప్పుడు డాక్టర్ మోహన్ భగవత్ అన్నారు, ప్రపంచం కూడా అదే అంటోంది. అందువల్ల ఇది హిందూ రాష్ట్రమే.
అసలు ఇది హిందూ రాష్ట్రం అయినందువల్లే ఇది సెక్యులర్ అయింది. ఇక్కడ సెక్యులరిజం ఉంది. ఇది హిందూ రాష్ట్రం కనుకే, హిందూ దేశం కనుకే సోషలిజం ఉంది ఇక్కడ. ఇది హిందుస్థాన్ కనుకే ప్రజాస్వామ్యం ఉంది ఇక్కడ. ఇది హిందూ దేశం కనుకే, హిందూ రాష్ట్ర కనుకే రాజ్యాంగ విలువలు ఇంకా ఉన్నాయి ఈ దేశంలో. హిందూ రాష్ట్ర కాకుండా ఏ పాకిస్తాన్లోనో ఏ బంగ్లాదేశ్లోనో ఇంకే దానిలోనో ఉండుంటే ఇక్కడ సెక్యులరిజం ఉండేది కాదు, ప్రజాస్వామ్యం ఉండేది కాదు, ఇంత లిబర్టీ ఉండేది కాదు, ఇంత స్వేచ్ఛ సమానత్వం ఉండేవి కాదు ఎవరికి. హిందూ రాష్ట్రం కనుకే భారతదేశం, ఈ దేశం హిందూ దేశం కనుకే, హిందుస్థాన్ కనుకే ఇవన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు కొత్తగా ఎందుకు మళ్ళీ ఎవరో ఎందుకు అనాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ప్రత్యేకంగా రాసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమో భవిష్యత్తులో రాయాల్సి వస్తే రాసుకుందాం. ఇతర మతాలు ఏవైనా వేరైనా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇతర మతాల వల్ల ఇంకెవరో ఇక్కడ ఉన్న వాళ్ళు దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది హిందూ రాష్ట్రం, నేను హిందువుని అనుకోవాలి. ప్రపంచంలో మనల్ని శక్తిమంతంగా నిలుపుతున్నది ఆ భావననే, హిందుత్వ భావననే. ఒక సందర్భంలో మన నందకుమార్జీ స్పీచ్ అంటే వారితో ఇట్లా మాట్లాడుతుంటే వారు చెప్పారు, అప్పుడు అంటే మొన్న అధికారికంగా భారత్ అనాలని మార్చింది కేంద్రం, కానీ ఇండియాని ఎక్కువ మనం యూజ్ చేసేవాళ్ళం కదా. ఆయన అన్నారు ఒకసారి, భారత్ అని పలకడంలో అనుకోవడంలో భావ రాగ తాళ లయలు ఉన్నాయి, భారత. ఇండియాలో అది లేదు అన్నారు ఆయన. అంటే ఆ వైబ్రేషన్, ఆ భారత్ అయినా భారత్ని మించి హిందుత్వలో, హిందుస్థాన్లో హిందూ అనే పదంలో ఒక పాజిటివ్ వైబ్స్ ఇంకెక్కువ ఉంటాయి. కానీ దాన్ని కూడా వివాదం చేయాలనుకుంటే, అది హిందూ రాష్ట్ర కాదు ఇది అని ఎవరన్నా దాన్ని వివాదం చేయాలనుకుంటే వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకం అని అంటా నేను, రాజ్యాంగ వ్యతిరేకులు అంటా నేను. ఇది హిందూ రాష్ట్ర కాదని ఎవరన్నా అంటే వాళ్ళు సెక్యులరిజాన్ని వ్యతిరేకిస్తున్నట్టే. మరి హిందూ రాష్ట్ర కాకుండా ఏంటి? బంగ్లాదేశ్, పాకిస్తానా, ఇంకేంటి? ఏమైంది? హిందూను పక్కన పెట్టినా, హిందూ కాదనుకున్నా, హింద్ రాష్ట్రం నుంచి విడిపోయినా పాకిస్తాన్ ఏమైంది? బంగ్లాదేశ్ ఏమైంది? ఇంకొన్ని దేశాలు ఏమైనాయి? మొన్నటి వరకు హిందూ రాష్ట్రంగా ప్రకటించుకున్న, హిందూ దేశంగా ప్రకటించుకున్న నేపాల్ అసలు ఎట్లుండేది? కాదు, హిందూ కాదు అన్న నేపాల్ ఏమైంది? కుప్పగూలింది చూస్తున్నాం మనం. అందువల్ల హిందూ ఉంటేనే, హిందూ రాష్ట్రగా ఉంటేనే ఈ దేశం మన్నుతుంది. అందువల్ల ఇది హిందూ రాష్ట్రనే, కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లు కూడా దీన్ని హిందుస్థానే అంటాయి కదా. అట్లా డాక్టర్ మోహన్ భగవత్ చాలా చెప్పారు మొన్న 100 years సందర్భంగా. ఆయన మాట్లాడుతూ సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉన్న సమాజాలు కళ్ళు తెరవాలి, ముగ్గురు పిల్లల్ని కనాలి, అట్లాగే మత మార్పిళ్ళు, పెరుగుతున్న మత మార్పిళ్ళు, అలాగే చొరబాట్లు, అక్రమ చొరబాట్లు ఎట్లా ఆందోళనకరంగా ఉన్నాయి, అవన్నీ మాట్లాడారు ఆయన. ప్రతి హిందువు బాధ్యతగా ఉండాలని ఆయన ఒక గొప్ప సందేశం ఇచ్చారు. వీలైతే సర్సంగ్ చాలక్జీ ప్రసంగం వినండి, వీలైతే హిందీలో ఉంటుంది, అది అర్థమవుతుంది అందరికీ. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.